ఈ వీడియోలో 3 దినములు చేప కడుపులో ఉన్నటువంటి యోనాను గురించి మనం తెలుసుకుందామా. దేవుని ఆజ్ఞను తిరస్కరించి 3 దినములు చేప కడుపులో ఉన్న యోనా ఒక హెబ్రీయుడు. ఒక రోజు దేవుడు యోనాకు ప్రత్యక్షమై, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది కనుక నీవు వెళ్లి దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడని ప్రకటించమని చెప్తాడు. అలా చేయడం యోనాకు ఇష్టం లేక తర్షీషునకు పారిపోవడానికి ఓడ ఎక్కుతాడు. అప్పుడు దేవుడు సముద్రం మీద గాలి పుట్టించి సముద్రం ముందు గొప్ప తుఫాను చెలరేగి ఓడ కూడా బద్దలైపోయి అంత గతి పడుతుంది. అప్పుడు ఓడలో ఉన్న వారందరూ ఎవరి దేవతలకు వారు ప్రార్థిస్తూ ఉంటారు. యోనా మాత్రం ఓడ దిగువ భాగంలో నిద్రిస్తూ ఉంటాడు. ఓడ నాయకుడు వెళ్లి, పోయి నిద్రపోతా, నీకేమీ వచ్చినది, మనము చావుకుండునట్లు నీవు లేచి నీ దేవునికి ప్రార్థించు అని అంటాడు. ఈ లోపు అక్కడున్న కొంతమంది ఈ కీడు ఎవరి వలన సంభవించినో తెలియడానికి చీట్లు వేద్దాం రండి అని చెప్పి చీట్లు వేయగా యోనా మీద చీటి వస్తుంది. ఈ కీడు మాకు ఎందుకు సంభవించును, నీవు ఎవరివి, ఎక్కడ నుండి వచ్చావు, నీ దేశమేది, మాకు చెప్పుమని అక్కడ ఉన్నవారు అడుగుతారు. అందుకు యోనా సముద్రమునకు భూమికి సృష్టికర్తయ్యే ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన చేయమన్న పని చేయకుండా పారిపోయి వస్తున్నానని చెప్తాడు. సముద్రము పొంగుచు తుఫాను అధికమవ్వగా ఇది మా మీదకి రాకుండా నిమ్మలం అవ్వాలి అంటే మేమేం చేయాలి అని వారు అడుగుతారు. అందుకు యోనా నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమని చెప్తాడు. వారు యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగా పెద్ద చేప ఒకటి వచ్చి యోనాను మింగివేస్తుంది. యోనా 3 దినములు ఆ చేప కడుపులోనే ఉండి యెహోవాకు ప్రార్థిస్తాడు. అంతటా యెహోవా ఆ చేపకు ఆజ్ఞ ఇయ్యగా ఆ చేప యోనాను సముద్రపు ఒడ్డున కక్కివేస్తుంది. ప్రైజ్ ది లార్డ్.